హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఊబర్లో బైక్ ఎలా బుక్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఊబర్లో మనం బైక్ కానీ, ఆటో కానీ, క్యాబ్ కానీ ఒకే ప్రాసెస్లో అయితే బుక్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో మీకు బైక్ బుక్ చేసి మీకు నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ జాయిన్ అయితే అవ్వగలరు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా బైక్ బుక్ చేసి మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు పైన సెర్చ్ బార్లో ఊబర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యాప్ అయితే వస్తుంది. యాప్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన లొకేషన్ అయితే అడుగుతుంది. లొకేషన్ అయితే అలౌ అయితే ఇవ్వండి. లొకేషన్ అలౌ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకి అక్కడ పైన మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరైతే చూడవచ్చు. మీరు ఫోన్ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే సపోజ్ ఆల్రెడీ ఉంటే అకౌంట్ మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్తో అయితే. అక్కడ పైన మీకు ఫస్ట్ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ పాస్ కీ అని అయితే అడుగుతుంది. కింద నాట్ నవ్ ఉంది కదా, దాని మీద అయితే నొక్కేయండి. తర్వాత మీరు హోమ్ స్క్రీన్కి అయితే వస్తారు. ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. అక్కడ మనకి చూడవచ్చు, మనకి రైడ్, ఆటో, బైక్ సేవర్ అని ఉంది కదా. మీరు బైక్ సేవర్ మీద నొక్కి బైక్ బుక్ చేసుకోవచ్చు. దానికంటే ఈజీగా పైన మనకి అక్కడ వేర్ టు అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకుంటే మీ లొకేషన్ ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. మీరు తర్వాత పికప్ పాయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ మనకి వేర్ టు అని ఉంది కదా, ఆ ప్లేస్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అయితే అక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అక్కడైతే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. నేనైతే ఒక థియేటర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. పుష్పాంజలి అనే థియేటర్కి అయితే వెళ్ళాలైతే అనుకుంటున్నాను. నేను అక్కడ పుష్పాంజలి అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత కింద అడ్రస్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అయితే కింద అడ్రస్ కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత దాని మీద అయితే ప్రెస్ చేయండి. దాని మీద మీరు ప్రెస్ చేసిన తర్వాత అక్కడ వేర్ టూలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో లొకేషన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు బైక్, ఆటో అలానే క్యాబ్ అయితే కనపడుతుంది. మీరు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఏది బుక్ చేసినా కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేనైతే బైక్ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ కింద చూడవచ్చు యూపీఐ స్కాన్ అండ్ పే అని ఉంది కదా, మీరు దాని మీద నొక్కి మీరు అక్కడ క్యాష్ అయినా పెట్టుకోవచ్చు. క్యాష్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా క్యాష్ ఇవ్వచ్చు, లేకపోతే స్కాన్ చేసి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే అమెజాన్ పే కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ పేమెంట్ సెక్షన్లో మీరైతే మీ ఇష్టం వచ్చిన పేమెంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అక్కడ మనకి కింద చూడవచ్చు, మీరు చూస్ బైక్ సేవర్ అని ఉంది కదా, మీరు దాని మీద అయితే నొక్కండి. మీరు చూస్ బైక్ సేవర్ మీద నొక్కిన తర్వాత మీ దగ్గరలో ఉన్న బైక్ డ్రైవర్స్కి అయితే రిక్వెస్ట్ అయితే పోతుంది. చూడొచ్చు మీకు దగ్గరలో ఎన్ని బైక్లు ఉన్నాయని క్లియర్గా అయితే చూపిస్తుంది. వాళ్ళలో ఎవరో ఒకరైతే మీ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంత టైం వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరైతే యాక్సెప్ట్ అయితే చేస్తారు. వాళ్ళు రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే మనకి షేర్ పిన్ అని వస్తుంది. ఈ పిన్ అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే మీరు చెప్పాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మనకి వాళ్ళ నేమ్ ఉంటుంది, అలానే వాళ్ళ బైక్ నంబర్ అయితే ఉంటుంది. ఇవి 3 డీటెయిల్స్ అయితే మనకైతే వస్తాయి. కొంత టైం తర్వాత డ్రైవర్ అయితే మీ లొకేషన్కి అయితే వస్తారు. వాళ్ళకైతే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. నెంబర్ చెప్పిన తర్వాత మీ రైడ్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మీరు స్క్రీన్ మీద మీరు ప్రజెంట్ లొకేషన్ ఏంటని కూడా చూడవచ్చు. అలాగే మీకు ఎంత టైం పడుతుంది కూడా అక్కడ ఎస్టిమేషన్ టైం అయితే పడుతుంది. అలాగే అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీ లొకేషన్ అయితే షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ అయితే చేయండి. పర్టికులర్గా లేడీస్ ఎవరైనా నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ లైవ్ లొకేషన్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే. వాళ్ళకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారనేది. మీ లొకేషన్ వచ్చిన తర్వాత మీ దగ్గర క్యాష్ ఉంటే డైరెక్ట్ క్యాష్ పే చేయొచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీ రైడ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఈ వీడియో అంతా వెంటనే ఈ వీడియో ద్వారా మీకు ఊబర్లో మన బైక్ ఎలా బుక్ చేయాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.